యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయం. 22వ అధ్యాయం అయింది. 23వ అధ్యాయం మొదటి నుండి నేను 4 వచనాలు చదువుతాను. తర్వాత కొన్ని సంగతులు మనం విందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన 2 స్త్రీలు కలరు. వీరు ఐగుప్తు దేశంలో జారత్వం చేసిరి, యవనకాలమందే జారత్వము చేయుచు వచ్చిరి. అక్కడి వారికి ఆలింగనమాయను, అక్కడ వారి కన్యాకాలపు చనులు పురుషులు నలిపిరి. వారిలో పెద్దదాని పేరు ఒహోలా, ఆమె సహోదరి పేరు ఒహోలీబా. వీరు నాకు పెండ్లి చేయబడిన వారై కుమారులను కుమార్తెలను కనిరి. ఒహోలాయను పేరు షోమ్రోనుకును, ఒహోలీబాయను పేరును యెరూషలేమునకు చెందుచున్నవి. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్ర. ఇంతవరకు ఆరాధనలో సహాయపడ్డారు. మీ వాక్యం దగ్గరికి వచ్చాం, మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మనం యెహెజ్కేలు గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. మనం 22వ అధ్యాయంలో మనం ఒక మాట చదువుకున్నాం గతంలో. ఏమని అంటే చాలా విశేషాలు చదువుకున్నాం. 20వ అధ్యాయంలో కూడా చదువుకున్నాం. నీకు ఇష్టమైన వాటిని పూజించుకోండి, కానీ నా పేరు మాత్రం అక్కడ, నా పరిశుద్ధ నామాన్ని అపవిత్రపరచొద్దని. 21వ అధ్యాయంలో కూడా మనం చదువుకున్నాం. 21వ అధ్యాయంలో ఖడ్గము కనిపిస్తుంది అని చెప్పి చదువుకున్నాం. తర్వాత 22వ అధ్యాయంలో ఒక మాట చదువుతానండి, అది చెప్పుకొని కొంచెం ముందుకెళ్దాం. 21వ అధ్యాయం 22వ అధ్యాయం 3వ వచనం, 22:3 చదువుతున్నాను చూడండి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ కాలము వచ్చునట్లు నరహత్యలు చేయు పట్టణమా, నిన్ను అపవిత్రపరుచుకొనున్నట్లు విగ్రహములు పెట్టుకొను పట్టణమా, నీవు చేసిన నరహత్య చేత నీకు నీవే నేరస్థాపన చేసుకుంటివి. నీవు పెట్టుకున్న విగ్రహముల చేత నిన్ను నీవే అపవిత్రపరచుకుంటివి. ఇది 23వ అధ్యాయానికి లింక్ అనమాట అండి. 23వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు, షోమ్రోను వారు కానీ యెరూషలేము వారు గారు చేసిన ఆ విగ్రహారాధన సంబంధించినటువంటి విషయాల్ని చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నాడు, నీవు విగ్రహములను, నీవు పెట్టుకొనిన విగ్రహముల చేత నిన్ను నీవే అపవిత్రపరుచుకుంటువి. అయితే ఇప్పుడు ఒక్క మాట, ఇశ్రాయేలీలు విగ్రహాలు ఎక్కడ పెట్టుకున్నారు? రాను బయట పెట్టారు, కానీ ముందు ఎక్కడ పెట్టుకున్నారో తెలుసా? 14వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథమే 14వ అధ్యాయం 3వ వచనం. అది ఆల్రెడీ ఫస్ట్ వాళ్ళు ఎక్కడ విగ్రహాలు ఎక్కడున్నాయి? ఫస్ట్ హృదయంలో ఉన్నాయి. రాను అవి బయటకు వచ్చినాయి. బైబిల్ గ్రంథం కూడా చెప్తుంది, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అంటే హృదయం ఏముందో నోట్లోంచి బయటకు అది వస్తాయి. కాబట్టి ఇశ్రాయేలీలు విగ్రహాలు నిలుపుకున్నారు అని 22వ అధ్యాయంలో చెప్పాడు. వాళ్ళు ఎక్కడ నిలుపుకున్నారు అంటే, ప్రారంభంలో ఎక్కడ నిలుపుకున్నారు? హృదయంలో నిలుపుకున్నారు. ఇప్పుడు వారు ఎక్కడ నిలుపుకున్నారు? రండి, 23వ అధ్యాయం 7వ వచనం. అది కాముకురాలి రీతిగా అశ్షూరు వారిలో ముఖ్యులకు వారందరి ఎదుట తిరుగుచు, వారందరితో వ్యభిచరించుచు, వారు పెట్టుకొనిన విగ్రహములన్నిటినీ పూజించుచు అపవిత్రురాలయ్యను. ఇప్పుడు వినండి, ఇక్కడ అశ్షూరు వారు పెట్టినటువంటి విగ్రహాలను పెట్టుకొని విగ్రహించారండి. ఇందాక ఏం జరిగింది? హృదయంలో పెట్టుకున్నారు. ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటున్నారు చెప్పండి? బయట పెట్టేశారు. 14వ అధ్యాయం 3వ వచనంలో విగ్రహాలు ఎక్కడున్నాయి? హృదయంలో ఉన్నాయి. ఇప్పుడు 23వ అధ్యాయం 7వ వచనంలో విగ్రహాలు ఎక్కడున్నాయి? బయట ఉన్నాయి.
బరి తెగించినోడికి భయం ఏంటని అర్థమవుతుందా? బరి తెగించినోడికి భయం ఏంటి? ఇంకా ఒక ఆయన ఎలా చెప్పాడు, ఆ మాట చెప్పనివ్వండి. ఒక ఇంజిన్ ఏదైనా చెడిపోయే ముందంట సౌండ్ వస్తుందంట. ఇంజిన్ ఏదైనా చెడిపోయే ముందు ఏమవుతుంది? సౌండ్ వస్తుందంట. సౌండ్ ఫస్ట్లో చిన్నగా వస్తుందంట, తర్వాత ఏమవుద్ది చెప్పండి? సౌండ్ పెరుగుతూ 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 ఉండి ఆగిపోద్ది అంత ఇంజిన్. ఇశ్రాయేలీల పరిస్థితి కూడా అదే. మెల్లగా సౌండ్ మొదలైంది అక్కడ హృదయంలో. ఆ సౌండ్ పెరుగుతూ 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 బాహ్యంగా వాళ్ళు విగ్రహాలు పెట్టుకునే స్థాయికి వచ్చేసారు. వారి విగ్రహాలు పెట్టుకునే స్థాయికి వచ్చేసి ఆ విగ్రహాల ద్వారా వారు నష్టం తెచ్చుకున్నారు. అదే 23వ అధ్యాయం చూడండి. 7వ వచనం చదివాం కదా, 9వ వచనం చదువుదాం చూడండి. కావున దాని కాండ్రకు నేను దాన్ని అప్పగించి ఉన్నాను, అది మోహించిన అష్షూరు వారికి దానిని అప్పగించి ఉన్నాను. అంటే ఇప్పుడు జరిగిందేంటి? ఏమైతే అది తప్పు చేస్తూ వచ్చిందో, ఏదైతే విగ్రహారాధన చేస్తూ వచ్చిందో, ఆ విగ్రహారాధన వారికి భయంకరమైన శాపాన్ని తీసుకొని వచ్చింది. 30వ వచనం చదువుదాం. నీవు అన్యజనులతో చేసిన వ్యభిచారమును బట్టి నీవు వారి విగ్రహములను పూజించి అపవిత్రపరుచుకున్నటను బట్టి నీకు ఇవి సంభవించును. వ్యభిచారం అంటే శారీరకంగా చేసేది కాదండి. ఇక్కడ వ్యభిచారం అంటే విగ్రహారాధన వ్యభిచారం. రైట్. ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. ఇశ్రాయేలీల హృదయంలో మొట్టమొదటి ఆశ కలిగింది. ఏంటి ఆశ? విగ్రహాలు పెట్టుకున్న ఆశ. హృదయంలో ఉన్న విగ్రహం మెల్లగా మెల్లగా ఎక్కడికి వచ్చింది? బయటికి వచ్చింది. అయితే దేవుని వాక్యము దేవుని ప్రజల హృదయాలలో ఏముండాలని కోరుకుంటుంది? అంతే కదా. ఇప్పుడు నేను అంటాను, యెహెజ్కేలు గ్రంథం 14:3 హృదయంలో ఉన్న విగ్రహాలు 22కి వచ్చేసరికి బయటకు వచ్చాయి. ఆపుకోలేకపోయింది, అంతే కదా. మనసు నిలుపుకోలేకపోయింది. బహిరంగమైన పాపానికి అలవాటు పడింది, బహిరంగ విగ్రహారాధనకు అలవాటు పడింది. అది వారికి ఊరేగింది. సరే, కానీ దేవుని పిల్లల హృదయాలలో దేవుడు ఏముండాలని కోరుకున్నాడు? విగ్రహాలా? కాదు. చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. 6వ అధ్యాయం 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? హృదయంలో. ఎవరి మాటలు ఉండాలి? దేవుని మాటలు ఉండాలి. హృదయంలో దేవుని మాటలు ఉండాలి. ప్రభు చెప్పింది అది. కానీ ఇశ్రాయేలీల హృదయంలో ఏమున్నాయి? విగ్రహాలు ఉన్నాయి. 11వ అధ్యాయం ద్వితీయోపదేశకాండమే 11వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములోను మనసులో ఉంచుకొని, ఎక్కడ ఉంచుకోవాలి? నా మాటలు మీ హృదయంలో మీ మనసులో ఉంచుకోవాలి. దేవుని వాక్యం కంటే ఏదైనా మన హృదయంలో ఉంది అంటే విగ్రహం ఉన్నట్టే. దేవుని వాక్యం కంటే ఏది మన హృదయంలో ఉన్నా అది దేవుని వాక్యాన్ని దొంగిలించింది ఏదైనా అది విగ్రహమే. మరలా చెప్పనివ్వండి ఈ మాట. దేవుని వాక్యాన్ని దొంగిలించింది ఏదైనా విగ్రహమే మన హృదయంలో ఉన్నది. అది డబ్బు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మన పేరు ప్రతిష్టలు కావచ్చు, పలుకుబడి కావచ్చు, ఏదైనా కావచ్చు. మన హృదయంలోకి దేవుని వాక్యం కంటే ఎక్కువగా ఏదైతే వచ్చి చేరిందో అది విగ్రహం. ప్రభు కోరేది మీ మనసులో మీ హృదయంలో ఉన్న మాట ఉండాలి. యోబు గ్రంథం 22వ అధ్యాయం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో. చూసారా, ఎంతమంది భక్తులు చెప్పినా ఏం చెప్తున్నారు?
ఆయన నోటి మాటలు నీ హృదయంలో ఉంచుకో. ఎమ్మాయి మార్గంలో వెళుతున్న ఇద్దరు వ్యక్తులు అనుకున్న మాట ఏంటి? ఆయన మనతో మాట్లాడుచుండగా మన హృదయము మండుచుండలేదా? మన హృదయం మండుచుండలేదా అనగా దేవుని మాటలు మండించేవి. మన హృదయం, ప్రభు యొక్క మాటలు మన హృదయంలో ఉండాలి. కీర్తనకారుడు 37వ కీర్తన, కీర్తనకారుడు 37వ కీర్తన 31వ చరణం, 37వ కీర్తన 31వ చరణం. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు జారవు. ఇప్పుడు చెప్పండి, ఏది ఉండాలి హృదయంలో? ధర్మశాస్త్రం లేక వాక్యం, ఆయన మాటలు. ఎప్పుడైతే ఆయన మాటలు మన హృదయంలో ఉంటాయో మన అడుగులు జారడానికి అవకాశము లేదు. ఇప్పుడు ఇశ్రాయేలీల హృదయంలో విగ్రహం ఉంది కాబట్టి అడుగులు జారిపోయాయి. ప్రియమైన వారలారా, ఒక్కసారి చెక్ చేసుకుందాం. వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్ ఆఫ్ 2024, 2024లో ఆఖరి రోజుల్లో మనం ఉన్నాం కనుక చెక్ చేసుకుందాం మన హృదయంలో ఏముంది. కొంతమంది దేవుని వాక్యానికి దూరం అయ్యారు. ప్రభు ఎప్పుడు కూడా మనకు దూరం కాడు, మనమే దూరం అవుతాం ఆయనకి, కానీ ఆయన మనకెప్పుడు దూరం కాడు. ఆయన మనకెప్పుడు కూడా సమీపంగానే ఉంటాడు. ఏమన్నాడంటే ఆయన, నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రమో త్రోసివేయను. ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు, మనమే దూరం అవుతున్నాం. నేను మీకు చాలాసార్లు చెప్తాను, మరలా చెప్తున్నా. సాయంత్రం ఒక లైట్ స్తంభం ఉంది, అంటే కరెంటు స్తంభం, లైట్ స్తంభం, దానికి దీపం ఉంటుంది. దీపం దగ్గరుంటే మనకు వెలుగు, దీపానికి దూరం అయ్యే కొద్దీ అంతే. ఇది మీకు పెద్ద తత్వంతో కూడింది ఏం చెప్పక్కలా నేను అక్కడ. దీపం దగ్గర నువ్వు ఉంటే వెలుగు, దీపానికి దూరం అయితే నీకు చీకటి. ఇప్పుడు దేవుని వాక్యం దగ్గర నీవు ఉంటే, నీ వాక్యము నా పాదములకు, 119 చదువుకోండి. వాక్యం గురించి ఎన్నో అద్భుతమైన సంగతులు ఉన్నాయి. 119లో ఎన్నో అద్భుతమైన సంగతులు, వాక్యం అంటే ఏంటో. కాబట్టి ఇప్పుడు వాక్యం దగ్గర ఉన్నావంటే నీ జీవితం వెలుగుగా ఉంటుంది. అనుకోవచ్చు, నేను వాక్యానికి దూరమైనంత మాత్రం నా జీవితం బాగోలేదా అని. బాగుండొచ్చు, అది బాహ్య జీవితం. కానీ ఆత్మీయ జీవితం మాత్రం ఆరిపోయిన స్థితిలో ఉండి నరకం వైపుకు ప్రయాణం చేస్తుంది. కాబట్టి ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, ఏమండి, చదువుతున్నాను చూడండి, 137వ కీర్తన 31 మరలా చదువుతున్నాను. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు. 40వ కీర్తనకు కూడా వచ్చేయండి. 40వ కీర్తన 10వ చరణం చదువుదాం. నీ నీతిని నా హృదయములో ఉంచుకొని నేను ఊరుకుండలేను, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేయుచున్నాను. అంటే వింటున్నారండి, ఇందాకటి వరకునేమో నా మాటలు అన్నాడు, తర్వాత నా ధర్మశాస్త్రము అన్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడు? నీతి. అంటే ఇంతకేంటి? వాక్యం అంటే నీతి అని, దేవుని నీతి చెబుతున్నాడు అక్కడ. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని. దేవుని నమ్ముకున్నామని చాలామంది చెప్తున్నారు కదా, మరొకసారి చెప్తున్నాను వినండి. ఎవరై హృదయంలో నీతి ఉంటుందో వారు ఊరుకొని ఉండలేరు. ఊరుకొని ఉండలేరు అంటే దాని అర్థం ఏంటి? చెప్పకుండా ఉండలేరు, స్తుతించకుండా ఉండలేరు, ప్రకటించకుండా ఉండలేరు, ప్రార్థించకుండా ఉండలేరు. దేవుని నీతి హృదయంలో ఉంటే అది మనల్ని కుదురుగా ఉంచదు. ఒక మాట చెప్పుకుందాం. పౌలు శీలలో జైల్లో ఉన్నారు, కుదురుగా ఉన్నారా? ఏం చేశారు? పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఖైదీలు వింటున్నారు, జైలు అధికారి కూడా విన్నాడు. నీతి హృదయంలో ఉంది, శరీరం మీద దెబ్బలు ఉన్నాయి. అర్థమవుతుందా? శరీరం మీద దెబ్బలు హృదయంలో ఉన్న నీతి కంటే గొప్పవేం కాదు, అది గుర్తుపెట్టుకోండి. శరీరం మీద ఉన్న దెబ్బలు, శరీరం మీద ఉన్న అనారోగ్యం. కొంతమంది అంటారు అనారోగ్య పరిస్థితుల వల్ల రాలేకపోయారు, అనారోగ్య పరిస్థితుల వల్ల ఆసుపత్రికి వెళ్ళలేకపోయారు అనేవాళ్ళు ఏమన్నా చూసారా?
ఆటో కట్టించుకుని, బాబా 1000 రూపాయలు కాకపోతే 2000 ఇస్తాను బాబా, తీసుకెళ్ళి అక్కడ మెల్లిగా పడేసిరా బాబా. ఎందుకు? బాగుపడాలి. కాబట్టి ఆత్మీయ స్థితి బాగుపడాలి కదా. అంటే చిన్న విషయాన్ని అడ్డం పెట్టుకుని దేవుని మందిరానికి దూరం అవుతున్నాం. అదే చిన్న విషయం ఆరోగ్యపరమైనది వస్తే పరిగెడతాం. అయితే వినండి, ప్రభువు చెప్పే మాట ఏంటంటే, వారి చేతుల నిండా గాయాలు, వారి ఒళ్ళంతా గాయాలు, బట్టలు ఓడదీసి బాధేశారని ఉందండి బైబిల్లో, అంతే కదా. వారి యొక్క వస్త్రాలు తీసేసి పేక బెత్తాలతో కొట్టేశారు, కొరడాలతో కొట్టేశారు. కానీ వారు ఊరుకుని ఉండలేదు. కారణం ఏంటంటే, చదువుతున్నాను మళ్ళీ రండి. నీ నీతి నా హృదయంలో ఉంచుకొని నేను ఊరుకుండలేను, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను, నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చెయ్యలేదు. అంటే దాని అర్థం ఏంటి? మనము పొందిన ప్రభు యొక్క రక్షణ, మనము పొందిన నీతి, మనము పొందిన ఆశీర్వాదము ఎదుటి వారికి తెలియచేయాలి. మొన్న ఒక సహోదరుడు నాకు ఎదురుపడ్డాడు. ఆ సహోదరుడు వందనాలు అంటున్నాడు, కానీ నాకు అర్థం కావట్లా. వందనాలు అంటున్నాడు. అంతకుముందు నాకు ఆ సహోదరుడు తెలుసు. వందనాలు అంటున్నాడు. ఆ పక్కన ఆయన, ఏం బ్రదర్ ఏమైందంటే, ఏమీ లేదండి, ఉన్నట్టుగా ఉండి ఉదయం లేచేటప్పటికి మాట్లేదని. ఉదయం లేచేటప్పటికి ఏం లేదట, మాట్లేదు. అయ్యో, చాలా విచారం అనిపించింది. ఆ సహోదరుడిని చూస్తే కొంత మానసికంగా వేదన అనిపించింది. ఎందుకంటే పెద్ద వయసు కలిగిన వాడేం కాదు, ప్రభు పని అంటే కొంచెం ఆసక్తి కలిగిన వాడే. పక్కన ఉన్న సహోదరులను అడిగాను, జోయల్ రాజు గారిని, ఏం బ్రదర్ ఏంటండి అంటే, ఏమీ లేదండి, బాగానే ఉంది, ఏమైందో తెలియదు సార్, ఉదయానికి లేచేటానికి మాట రావట్లేదండి. ఇప్పటికీ లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు, మాట రావట్లేదు. సోదరులారు, ఒక్క మాట చెప్పమంటారా? నోరు ఉండగానే ప్రభు కొరకు మాట్లాడాలి, నోరు ఉండగానే పాడాలి, కాళ్ళు ఉండగానే పరిగెట్టాలి. తర్వాత మనం ఏం చేయలేం కదా. నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యమో, నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యమో, కను దృష్టి పోయాక, కను దృష్టి పోయాక చదువాలని ఉంది నీ వాక్యము వినిపించుచున్నది, కేకనాకు ఒక కేకనాకు కదా. ఉండగా 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 దీపముండగా దీపముండగా కనుదృష్టి ఉండగా బలముండగా శక్తి ఉండగా ప్రభు కొరకు పనిచేయాలి. అపోస్తలుడైన పౌలు చెప్పాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. అంటే బ్రతుకుట క్రీస్తే అనే మాటలు అర్థం ఏంటంటే, క్రీస్తు కోసం నేను ఎన్ని తెప్పలైనా పడతాను, క్రీస్తు కొరకు అవమానాలు పడతా, క్రీస్తు కొరకు నిందలు పడతా, అయినా కానీ నేను చెప్పకుండా ఉండలేను. మీరు అపోస్తల కార్యాలు చూడండి, పేకబెత్తాలతో కొట్టేసి లేకపోతే కొరడాలతో కొట్టేసి, ఇక నుంచి దేవుని యేసు ప్రభు నోరు ఎత్తారని చంపేస్తానని చెప్పేసి అంటే వాళ్ళు అంటారు, మేము చెప్పకుండా ఉండలేము. పేతురు చెప్తాడు, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేం. కాబట్టి దేవుని వాక్యంలో మనము దేవుని నీతిని గురించి మనము చెప్పాలి. రైట్. ఇప్పుడు 23వ అధ్యాయానికి రండి. యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయం. ఇరవై మూడు చదువుతున్నాను. గుర్రములనెక్కు బబులోను వారిని, కల్దీయులను, అధిపతులను, ప్రధానాధికారులందరినీ, అశ్షూరీయులను, సౌందర్యము గల శ్రేష్ఠులను, అధిపతులను, అధికారులను, శూరులను, మంత్రులను అందరినీ నీ మీదికి నేను ఎవరిని కోరుకున్నావో వాళ్ళని రప్పిస్తున్నాను చూసుకో అన్నాడు దేవుడు. మనం చదివాం కదా 7వ వచనంలో, ఎవరి విగ్రహాలను పెట్టుకుందో
వారందరూ వారి మీదకి వచ్చారు, వారందరూ నీ మీదకి వస్తున్నారు అంటే దేవుని వాక్యం చెప్తుంది, ఏమండి, ఎవడు తవ్వుకున్న గోతులు వాడు పడతాడు. ఇక్కడ నేను రప్పిస్తున్నాను 24వ వచనం. ఆయుధములు పట్టుకుని చక్రముగల రథముతోనూ గొప్ప సైన్యముతోనూ వారు నీ మీదకి వచ్చి కేడుములను డాళ్లను పట్టుకుని శిరస్త్రాణములను ధరించుకుని వారు నీ మీదకి వచ్చి నిన్ను చుట్టుకొందురు. వారు తమ మర్యాద చొప్పున నిన్ను శిక్షించినట్లు నేను నిన్ను గూర్చిన తీర్పు మర్యాదగా శిక్షిస్తారంట. ఎలా శిక్షిస్తారంటే మర్యాదగా శిక్షిస్తారంట. జాగ్రత్త. ఇక్కడ మనం చేసినటువంటి ఆ విగ్రహారాధన అనగా దేవుని కంటే ఎక్కువగా మనం దేన్నైతే చేస్తూ వచ్చామో ఆ విగ్రహారాధన మనకు నష్టాన్ని కలిగిస్తుంది. రైట్. తర్వాత ఇదే అధ్యాయంలో వారు ఏం చేశారు అంటే, ఏమండి, 25వ వచనం. ఉగ్రతతో వారు నిన్ను శిక్షించినట్లు నా రోషము నీకు చూపుతును, నీ చెవులకు నీ ముక్కుకును వారు తెగగోయుదురు. చెవుల్ని ముక్కుల్ని తెగ్గొస్తారంట. నీలో శేషించిన వారు ఖడ్గము చేత కూలుదురు, నీ కుమారులను నీ కుమార్తెలు వారు పట్టుకుందురు. నీలో శేషించిన వారు అగ్ని చేత దహింపబడుతురు. నీ బట్టలు లాగివేసి నీ సొగసైన నగలు అపహరింతురు. ఐగుప్తును నీవిక కోరకయు అచ్చట నీవు చేసిన వ్యభిచారమిక మనసునకు తెచ్చుకొనకయు ఉండునట్లు ఐగుప్తు దేశమందుండి నీవు చేసిన వ్యభిచారమును దుష్కార్యమును నీలో ఉండకుండా ఎలాగునా మాన్పించదను. ఈ అధ్యాయం అంతా చదివితే ఎలా ఉంటుందండి? ఒక మాట చెప్పి ముందుకెళ్ళిపోతాను. నువ్వు చేసిన తప్పుకి నష్టం ఎంత కలుగుతుందో చూడు. నేను మానిపించడానికి నీ మీదకి శిక్ష రప్పించాల్సి వచ్చింది. నువ్వు చేసినటువంటి తప్పు మానిపించడానికి నీ మీదకి ఏం తీసుకురావాల్సింది? శిక్ష రప్పించవలసి వచ్చింది. అయితే ఒక మాట, శిక్ష వచ్చేదాకా ఆగుదామా మనం? ఏమండి, ఇది మనకు పాఠం కదా. శిక్ష వచ్చిందాకా, శిక్ష వస్తేనే కానీ వాడు మానలేదు. బైబిల్ ఏం చెప్తుంది? మనము శిక్ష వచ్చేదాకా మనం మానకుండా ఉందామా? ఇంకొక మాట ఉందండి ఈ అధ్యాయంలో, చాలా బాధాకరమైన సంగతి ఏంటంటే, ఎవరైతే నీకు గొప్ప గొప్ప అద్భుతమైనటువంటి నువ్వు గొప్పదానివని అదని ఇదని పూదండలు వేసి నిన్ను హెచ్చించారో, గణపరిచారో, లేకపోతే నీతో సాంగత్యం చేశారో వారికే నీకు నష్టం కలిగించారు. 41వ వచనం. ఘనమైన మంచము మీద కూర్చుండి బల్లను సిద్ధపరిచి దాని మీద నా పరిమళ ద్రవ్యములను తైలమును పెట్టితివి. అలాగున జరగగా అచ్చట ఆమెతో ఉండిన వేడుక గాండ్ర సమూహము యొక్క సందడి వినబడెను. సమూహమునకు చేరిన త్రాగుబోతులు వారి యొద్దకు ఎడారి మార్గమున వచ్చిరి. వింటున్నారా? మీకు అర్థమైపోతుంది. ఎడారి మార్గాన్ని తాగుబోతులు వచ్చారంటే అరేబియా సంబంధించినటువంటి వాళ్ళు వారి దగ్గరికి వచ్చారు. వచ్చిరి. వారు ఈ వేషల చేతులకు కడియములు తొడిగి, అసలు వారితో స్నేహం చేయొచ్చండి, కడియాలు పెట్టించుకున్నారంట. వచ్చినోడు దేవుని ప్రజ కాదా? ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో చేయకూడదు? ఈ మధ్య కొంతమంది యవనస్తులకి నేను చెప్తున్నా, జాగ్రత్తగా ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో చేయాలి, ఎవరితో ఉండాలని నేర్చుకోకపోతే కనుక పేక మీద కత్తి వస్తుంది. జాగ్రత్త. నీతో పాటు నీ ఇంటి పరువు మంట కలిసిపోద్ది. గోడుగా ఉన్నటువంటి బతుకంతా బట్టబయలైపోద్ది. వచ్చినటువంటి అరేబియా తాగుబోతులు వచ్చారు. వాళ్ళకంట చెయ్యి ఇచ్చి కడియాలు పెట్టమంటున్నారంట వీళ్ళు. బైబిల్లో ఉందో లేదో చెప్పండి? ఎవరికి ఇచ్చారు చెయ్యి? వచ్చిన వాళ్ళకి. వచ్చినోడు ఎవడాడు? వాడికి ఏమి ఇచ్చారు వీళ్ళు? వాళ్ళకి కడియాలు పెట్టారంట. వారి తలకు పూదండాలు చుట్టారంట. పూలు అట్టుకొచ్చి పెట్టారంట తలలో. నలభై 43లో చెప్పాడు, వ్యభిచారము చేయుట చేత బలహీనురాలైన దీనితో నేను అలాగంటే అది మరి అన్నటికీ వ్యభిచారము చేయక మానదు.
వేశ్యతో సాంగత్యము చేయనట్లు వారు దాంతో సాంగత్యం చేదురు. అలాగునే వారు కాముకురాండ్రై ఒహోలీబాతోను సాంగత్యము చేయుచు వచ్చిరి. 46 అందుకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, వారి మీదకి నేను సైన్యమును రప్పింతును, శత్రువులు వారిని బాధించుటకై దోపుడు సొమ్ముగా వారికి అప్పగింతును. ఆ సైనికులు రాళ్ళు రువ్వి పాపం వలన వచ్చి జీతము, ఈ ఆఖరి రోజుల్లో గుర్తుపెట్టుకోండి, పాపం వల్ల వచ్చి జీతము వాళ్ళు వచ్చి రాళ్ళు రువ్వు కొడతారు. నేను అంతకుముందు పూలు పెట్టించుకున్నావు, అంతకుముందు కడియాలు పెట్టించుకున్నావు, కానీ ఇప్పుడు నీ మీద ఏం పడుతున్నాయి? రాళ్ళు పడుతున్నాయి. ఒక మాట చెప్పనా, ఇక్కడ చెప్పి నేను ముందుకెళ్ళాలన్న ఆశ. ఒక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ కడియాలు పెట్టించుకుంది, పూలు పెట్టించుకుంది, కానీ వాళ్ళే తీసుకొచ్చి ప్రభు ముందు నిలబెట్టారు. ఏం పట్టుకొచ్చారు వాళ్ళు అందరూ? అది దేవుడు సూచనగా చెప్పాడు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ ఉందే, ఆమె ఒక్కతే వ్యభిచారి కాదు, ఈ రాళ్ళు పట్టుకొచ్చిన వాళ్ళు జనాల్లో కూడా వ్యభిచారులే ఉన్నారు దాని చుట్టూను. కానీ ఏం పట్టుకొచ్చారు వాళ్ళు? రాళ్ళు పట్టుకొచ్చారు. అంతకుముందు పూలు పెట్టారు, కడియాలు పెట్టారు, ఇప్పుడు రాళ్ళు పట్టుకొచ్చారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటారు, బాధకుడా, ఈమె వ్యభిచారమందు పట్టబడగా నేను దీ దగ్గరికి తీసుకొచ్చా, నువ్వేం చెప్తావు చెప్పు. ప్రభు అంటాడు, ప్రభు ఎడి చెప్పినా బాధే అక్కడ. వాళ్ళే చెప్పేశారు, ఏది తీర్పు కూడా ప్రభు దగ్గర తీసుకొచ్చి, ఇటువంటి వారిని మోషే ధర్మశాస్త్రం ముందు రాళ్లతో కూడా చంపేయాలని ఉంది కదా, తీర్పు కూడా నువ్వే చెప్పినప్పుడు చేసుకో, ఇంకేంటి. ప్రశ్న వేళ్ళే వేశారు, సమాధానం వాళ్ళు చెప్పేస్తున్నారు. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, సరే కొట్టొద్దయా, కొట్టద్దు అంటే నువ్వు ధర్మశాస్త్రానికి వ్యతిరేకమా అందామని. కొట్టండి అయ్యా అంటే నువ్వేం ప్రేమమేడువయ్యా, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చానంటున్నావు, ఇంక నువ్వేం ప్రేమమేడు అంటే ఏ రకంగా చూసినా ప్రభు నిరుకులో పెట్టాలి వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు వినండి, వాళ్ళందరూ ఎవరో తెలుసా? ఈమెతో వ్యభిచరించిన వాళ్ళే చాలామంది ఉన్నారు అక్కడ. ప్రభు అది ఎరిగిన వాడే. ఏమి ఎరిగినవాడు? ప్రభు ఏమి ఎరిగినవాడు చెప్పండి. ఆమె ఒక్కతో వ్యభిచారి కాదు, ఇంకా మిగిలిన వాళ్ళు కూడా వ్యభిచారులు ఉన్నారని ఆయనకి తెలుసా తెలీదా? అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు రాళ్ళు అక్కడ పడేసిపోయారు. ప్రభు ఏమన్నాడు? మీలో పాపము లేనివాడు ఆమె మీద మొదటి రాయి వేయండి. ఇప్పుడు చెప్పండి, ప్రభు రాళ్ళేసి కొట్టించాడా, రక్షించాడా? ప్రియమైన స్నేహితులారా, మనం ఏ పాపములో ఉన్నా ప్రభు రాళ్ళేసి కొట్టించాలని ఆయన ఉద్దేశం కాదు, రక్షించాలని ఆయన ఉద్దేశం. ఈ ఆఖరి రోజుల్లోనైనా రక్షించబడతారా? భవిష్యత్తు నీకు నాకు తెలీదు, దానికి రూపం లేదు, కానీ బైబిల్ భవిష్యత్తు చెప్తుంది. భవిష్యత్తుకు రూపం లేదు, కానీ బైబిల్ భవిష్యత్తు చెప్తుంది. ఏమనంటే, రక్షింపబడిన వాడు నిత్య రాజ్యానికి వెళ్తాడు, రక్షించబడని వాడు నిత్య నరకానికి వెళ్తాడు. ఇది భవిష్యత్తు. రక్షించబడతారా? అయితే దేవుడు వాడు రాళ్ళు పెట్టి కొట్టడానికి వస్తారు, కానీ ఆ రాళ్ళ నుంచి ఏం చేశాడు ప్రభు చెప్పండి? రక్షించాడు. రాళ్ళ నుంచి ప్రభు వారిని ఆమెను విడిపించాడు. ఎంత విశేషమైన సంగతి అంటే, ప్రభు చాలా గొప్పవాడండి. ప్రభు మనల్ని విడిపించేవాడు, మనల్ని నష్టానికి నడిపించేవాడు కాదు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ మరొకసారి మనం బ్రతిమాలుతుంది. 24వ అధ్యాయానికి రండి. 24వ అధ్యాయం 24వ అధ్యాయం పైవచనం చదువుతున్నాను. 49 నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లు మీ కామాతురతకు శిక్ష విధించబడును, విగ్రహములను పూజించిన పాపమును మీరు భరించుదురు. పాపాన్ని మీరు భరిస్తారు. అయితే పాపాన్ని భరిస్తారు అని చెప్పిన ప్రభు యొక్క ప్రేమ చూడండి. పాపంలో ఉన్నారని ప్రభు ఎరిగినవాడు, పాపంలో ఉన్నారని ప్రభు ఎరిగి కూడా ప్రభు వారిని ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, ఇందులో ఆయన తన ప్రేమను చూపిస్తున్నాడు. ఇక్కడ ఒక కొండను చూపించాడు, శిక్షకు తగినటువంటి రీతిగా కొండను చూపించాడు. కానీ
ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి ఒక మాట చూపిస్తాను చూడండి. 13వ వచనం. నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే. అక్కడి నుంచి పట్టుకోండి. నిన్ను శుభ్రపరుచుటకు నేను పూనుకొనినను. ఏమండి, అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో. నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకొనినను, నీవు శుభ్రపడకపోతివి అంటున్నారా? ఏమంటున్నాడండి ప్రభు? నిన్ను నేను శుభ్రం చేద్దాం అనుకున్నాను. ఎవరిని? ఏ పరిస్థితిలో ఉన్న నిన్ను? పాపములో ఉన్న నిన్ను, దుర్మార్గతలో ఉన్న నిన్ను, విగ్రహారాధనలో ఉన్న నిన్ను శుభ్రం చేద్దామని నేను అనుకున్నాను. కానీ నువ్వు శుభ్రపడడానికి ఇష్టపడిన వాడవు కాదు. ఇప్పుడు ఒక మాట అండి అమ్మాయ్యా, ప్రభు ఎవరు? శుభ్రం చేసేవాడు. యెహెజ్కేలు గ్రంథమే 16వ అధ్యాయం 4వ వచనం. నీ జనన విధము చూడగా నీ నాభి సూత్రము కోయబడలేదు, నువ్వు శుభ్రమగుటకు నీవు నీళ్లతో వారు నీకు వింటున్నారండి? నిన్ను శుభ్రం చేయాలని ఎవడు అనుకోలేదు. అదే కదా చెప్పాడు అక్కడ. నిన్ను శుభ్రం చేయాలని, ఉప్పు రాయాలని, బట్ట చుట్టాలని, శుభ్రం చేయాలని ఎవరు అనుకోలేదు. ఈ పనులో ఒకటైనను నీకు చేయవలనని ఎవరునూ కటాక్షింపలేదు. నీ యందు జాలిపడిన వాడు ఒకడును లేకపోయాను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి. 6వ వచనం. అయితే చాలు. అయితే నేను నీ యొద్దకు వచ్చి ఎలాంటి పరిస్థితులు వచ్చాను నీ దగ్గరికి? చెప్పండి. ఎలాంటి పరిస్థితులు వచ్చాను నీ దగ్గరికి? నీవు చూడడానికి అసహ్యంగా ఉన్నప్పుడు వచ్చానా? వచ్చిన తర్వాత నేను నీకేం చేశాను? 9వ వచనం. అప్పుడు నేను ఏం చేశాను? కడిగాను. వాళ్ళకు కడగలేదు, నేను కడిగాను. వాళ్ళకు కడగలేదు, నేను కడిగాను. నీ మీద ఉన్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి. ఇప్పుడు ఇక్కడే ఉండండి. మనమందరం లోకాసు వార్తకి వెళ్దాం. అంటే లోకాసు వార్తకి వెళ్దామంటే తీయమని కాదు, వినండి జాగ్రత్తగా. ఒకడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళిపోతున్నాడు. అటు దొంగల చేతిలో చిక్కాడు. అని కొరపానంతో కొట్టేశారు, వదిలిపెట్టేసిపోయారు. వాళ్ళంతా రక్తసిక్తం అయిపోయింది. యాజకుడు ఆ దారిని వెళ్ళాడు. కడగాలని కానీ కట్టాలని కానీ అనుకోలేదు. లేవీడు ఆ దారిని వెళ్ళాడు. ఏదో కనీసం వాడి దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందని కూడా చూడలేదు, వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు సమరయుడు వచ్చాడు. వారిని యందు జాలిపడిన వాడు ఒకడును లేకపోయారంటే ఇదే దాని అర్థం. ఎవడో లేవీయుడు కానీ యాజకుడు కానీ జాలిపడలే. వారెవరు నీ మీద జాలిపడిన వారు కాదు. నిన్ను కడగాలని కానీ నీకు బట్ట చుట్టాలని కానీ అనుకున్నవారు కాదు. అయితే సమరయుడు ఆ మార్గం గుండా వెళుతున్నాడు. వెళ్ళి ఏం చేశాడు ఆయన? అతని యందు జాలిపడి. ఈ మాట చాలా ముఖ్యం. ఏమండి? అతని యందు జాలిపడి తన వాహనము మీద నుంచి దిగాడు. అతని దగ్గరికి వెళ్ళాడు. ద్రాక్షరసమును నూనెయు పోసి కట్లు కట్టాడు. అవునా? ఉందా లేదా? మరి ఇక్కడేముందో చదవండి. నీళ్లతో కడిగి నిన్ను తుడిచి ఏమంటాడట? నూనెతో అంటాడట. కీర్తనకారుడు ఏమన్నాడు? నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి. 23వ కీర్తన. నూనెతో నా తల. కాబట్టి నూనె రాసుకోవడం మంచిది. జాగ్రత్త.
అలాగంటే మీరేమనుకుంటారంటే అయితే తైలం కొనుక్కోవాలండి. తైలం కొనుక్కోక్కర్లా, నూనె కొనుక్కోండి. తైలం కొనుక్కోక్కర్లా. జాగ్రత్త, తైలాలు కాదు కావాల్సింది, నూనె చాలు. రైట్, నూనెతో నా తల అంటి ఉన్నావు. ఇక్కడ ఏమంటున్నాడు? నిన్ను కడిగాను, తల అంటాను, అబ్బా వస్త్రము నీకు ధరింపచేశాను కదా. బట్ట చుట్టకపోయారు అన్నాడు కదా. మరి బట్ట చుట్టలేదు కానీ నేను బట్ట చుట్టాను. ఎర్రని పాదరక్షలు తొడిగించాడు అంట. ఏమండే, రెడ్ లెదర్ అంట, కాపు లెదర్ అంటారు కదా. రెడ్ లెదర్ తోటి నా చక్కగా మంచి చెప్పులు కుట్టాడంట, వేయించాడట. సన్నపు అవిసినార బట్ట వేయించి నీకు పట్టు బట్ట. ఏ బట్ట? ఇప్పుడు అంతా పట్టుబట్టలు చీరలు ఎక్కడ ఖాళీ ఉండలేదు, మొత్తం షాపులన్నీ. మామూలు బట్టలు పనికి వస్తలేదు మనకి, పట్టుబట్టలు అన్నీ. నేను ఎప్పుడైనా అంటాను అనుకున్నాను, అమ్మ ఈ చీర ఎంత అని అడుగుతారు కానీ, అమ్మ నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తావని అడుగుతారు. ఎవరన్నా అడుగుతారా? నువ్వు బైబిల్ కంప్లీట్ చేసేసావని అడిగారు ఎప్పుడైనా? అడగరు. ఈ చీర అంతా భలేగా ఉంది జరి, ఆవిడ కట్టుకున్న చీర గురించి నీకు ఎందుకు? ఆత్మీయ జీవితం కోసం ఆలోచించండి. ఒక ఆయన ఇలా అన్నాడు, ఆ మాట నాకు చాలా నచ్చింది. బ్రతకడానికి ఎంతో ఖర్చు అవ్వదంట, పక్కోళ్ళ బతకడానికి ఖర్చు అవుద్దంట. ఈ మాట అర్థమైందా? బ్రతకడానికి ఎంతో ఖర్చు అవుదంట, పక్కోళ్ళ బ్రతకడానికి ఖర్చు అవుద్దంట. అంటే దాని అర్థం ఏంటి? నీ బతుకు నువ్వు బతికితే పర్లా, కానీ పక్కోళ్ళలాగా అయ్యి బాబాడికి అది ఉంది నాకు కావాలనుకుంటే తేడాయే. మన బ్రతుకు మనం బతికితే ఎంతైనా మంచిది. బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే, ఇదిగో అసలు కడిగిన వాడు లేడు, నీకు బట్ట చుట్టిన వాడు లేడు, నీ తలంటిన వాడు లేడు, నీకు నేను పట్టుబట్టలు కట్టాను అన్నాడు. ఏమన్నా ఏం కట్టాడంట? పాదరక్షలు ఇచ్చాడట. 11వ వచనం, ఆభరణముల చేత నిన్ను, నీకు కడియములు, నీ మెడకు గొలుసు, నీ చెవులకు ముక్కుకు పోగులు, చివరికి నీ తల మీద కిరీటం. ఇదంతా ఎవరు చేశారు? ప్రభువు చేశాడు. చేశాడా లేదా? మరి ఇప్పుడు ఇదేంటి గొడవ? రండి, ఇదేంటి గొడవ? 24వ అధ్యాయం 13వ వచనం, నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే, నిన్ను శుభ్రపరుచుటకు నేను పూనుకొనినను నీవు శుభ్రపడకపోతివి. అంటే ప్రారంభంలో నేను నిన్ను శుభ్రం చేశాను, ఇప్పుడు రాను రాను నువ్వేమైపోయావు చెప్పండి? మలినం చేసుకున్నావు. అర్థమవుతుందా? రాను నువ్వేం చేసుకున్నావు? మలినం చేసుకున్నావు. నేను నీకు బట్టలు ఇచ్చాను, నీకు చెప్పులు ఇచ్చాను కదా. నేను నీకు బట్టలు ఇచ్చాను, నీకు చెప్పులు ఇచ్చాను, నీకు పట్టు వస్త్రాలు ఇచ్చాను, నీకు ముక్కులకు చెవులకు అన్నీ ఇచ్చాను. నీ తల మీద ఏం పెట్టాను? కిరీటం పెట్టాను. ఇప్పుడు అవన్నీ పోగొట్టుకున్నాం. అవన్నీ అక్కడ ఏం చేసుకున్నా? పోగొట్టుకున్నాం. ఒక్క మాట చదువుతారా? విలాపవాక్యముల గ్రంథం 5వ అధ్యాయం, విలాపవాక్యముల గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం, మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను, దాసులు మాకు ప్రభువులైరి, దాసులు మాకు ప్రభువులైరి. 13వ వచనం, యవనులు తిరిగటి రాయి మోసిరి, బాలురు కట్టెల మోపు మోయలేక తడబడిరి, పెద్దలు గుమ్మముల యొద్ద కూడుట, యవనులు సంగీతము మానిరి, సంతోషము మా హృదయమును నాట్యము దుఃఖముగా. ఇక్కడ ఒక మాట చదువుతాను, యవనస్తులు చదవండి బాబు. యవనస్తులు అంటే పెళ్ళి అయిపోయి మాకు పిల్లలు పుట్టారని మేము యవనస్తులు కాదనకండి రాయి, మీరు కూడా యవనస్తులే. 14వ వచనం ఏముంది చూడండి, పెద్దలు గుమ్మముల యొద్ద కూడుట. కాబట్టి పెద్దలు ఏం చేయాలి తెలుసండి? గుమ్మాల దగ్గర కూడుకోవడం అంటే కబుర్లు చెప్పుకోవడానికి కాదు. పెద్దలు కూడుకొని ప్రార్థన చేయాలి సంఘం కోసం, పెద్దలు కూడుకొని గ్రామం కోసం ప్రార్థన చేయాలి, పెద్దలు కూడుకొని అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి. పెద్దలు ప్రార్థన కూడుకోవడం మానేశారట. తర్వాత మాట చదవాలని కోరుతున్నాను.
యవనులు ఏం మానేశానంట? మన యవనులు ప్రార్థన మానిరి. రాసుకోండి, అక్కడ సంగీతం అని పక్కనెట్టేసి ప్రార్థన మానిరి అని రాసుకోండి. ఒకడెవడో బయట ఉంటాడు, అందరూ బయటే. ఒకడికి ఒక పని అసైన్ చేస్తాం, ఒక వర్క్ ఇస్తాం, నువ్వు కొంచెం టీ పెట్టరా అని, లేకపోతే నువ్వు ఏది చేయని. ఆడు ఒక్కడే పని చేస్తాడు, ఆడు చుట్టూ 30 మంది కూర్చుని కబుర్లు చెప్తారు. ఇక్కడ చెప్తున్నామండి, ఇక్కడ ఆ ఒక్కడికి ఆశీర్వాదం, ఈ 30 మందికి శాపమే. ఎందుకు చెప్పనా? అవసరం లేదు నీకు అక్కడ. మళ్ళీ నువ్వు పిలిచినప్పుడు నువ్వు వెళ్ళి రావచ్చు. అంటే ఏంటి? నీవు అప్పగింపబడిన పని కాకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు చేస్తే దెబ్బలు తింటావు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? యవనులు సంగీతము మానిరి. మన యవనస్తుల్లో కొంతమంది ఎలా ఉన్నారు తెలుసా? బాప్తిస్మము పొందిరి, పాటలు పాడిరి, కానుకలు ఇచ్చిరి, మందిరము మానిరి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను తెలుసండి? మొన్న 25వ తారీఖు ముసలా మొక్క చిన్నపిల్లలు వేసుకుని కూడా మందిరానికి వస్తే యవనస్తులు రోడ్ల మీద తిరిగారు. ఇది నాకు బాధ అనిపించింది, చాలా బాధ. ఎందుకు బాధో తెలుసా? ఇది శిక్షకు సంకేతం. చదవండి 16వ వచనం, విలాప వాక్యం గ్రంథం 16వ వచనం, 5:16. ఆగండి, కిరీటం ఎవరిచ్చారు? ప్రభు ఇచ్చాడు. నేను ఇంత కిరీటం పెట్టించాను అన్నాడు కదా 16వ అధ్యాయంలో. ఆ కిరీటం ఏమైంది? ఇప్పుడు పడిపోయింది. పడిపోయిన కిరీటాన్ని మరలా ఇవ్వాలని నీకోసం నా కోసం యేసు ప్రభు తన కిరీటాన్ని పక్కన పెట్టి, నీకోసం నా కోసం తన మహిమను విడిచిపెట్టి కిరీటాన్ని పక్కన పెట్టి మానవుడిగా ఈ లోకానికి దిగివచ్చి నీ కొరకు నా కొరకు సిలువలో వేయబడి, బంధించబడి, సిలువ వేయబడి, ప్రాణాన్ని పెట్టి, ఏమండి, నీకోసం నా కోసం ముళ్ళ కిరీటాన్ని భరించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. ఇదిగో నమ్మితే మరలా నీకేమిస్తాడు తెలుసా? జీవ కిరీటం ఇస్తాడు. పోగొట్టుకున్న కిరీటాన్ని మరలా ఇస్తాడు. ప్రభు కోరిక చెప్పి నేను ముగిస్తానండి, సమయం అయింది. ప్రభు కోరిక చెప్పి ముగిస్తాను. రండి 23వ అధ్యాయం 13వ వచనం. 24:13. 24:13. నిన్ను శుభ్రపరచడానికి నేను పూనుకున్నా. ఈ అధ్యాయంలోనండి ఒక విచారకరమైన సంగతి ఉంది. ఏమిటా సంగతి అంటే, ఇశ్రాయేలీలు పొందిన కష్టమంతా రాశాడు దీంట్లో. ఒక కొండను చూపిస్తున్నాడు, ఒక కొండ. 4వ వచనం లేక 3వ వచనం. మరియు తిరుగుబాటు చేయు ఈ జనులను గూర్చి ఉపమాన రీతిగా ఇట్లు ప్రకటించుము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, కొండను తెచ్చి దానిలో నీళ్లు పోసి దానిని పొయ్యి మీద పెట్టు. ఏం వేసి పొయ్యి పెట్టమన్నాడు అంటే ఎసరు పెట్టమన్నాడు అనమాట. ఎసరెట్టిన తర్వాత ఏం చేస్తారమ్మా? ఎసరు కాగిన తర్వాత ఏం చేస్తారండి? బియ్యం ఎత్తారు కదా. ఇక్కడ ఏం వేసాడు చూడండి. తొడజబ్బ మొదలగు మంచి మంచి మొక్కలన్నీ చేర్చన్నాడు. తొడజబ్బ మంచి మంచి మొక్కలంటే ఎవరో తెలుసా? ఇశ్రాయేలీలో పేరు పొందినవారు, పెద్దలు, యాజకులు, గొప్ప గొప్పవారు. ఈ తొడజబ్బలో ఈ మొక్కలన్నిటిని దాంట్లో వేయమన్నాడు. అందులో వేసి మంచి ఎముకలను ఏరి మంచి వేయమన్నాడు. దాంట్లో అన్నీని మంచి వంటకం అన్నమాట ఇది. అంటే ఏంటి? దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని తెలుసుకొని బలిసిపోయారు వీళ్ళు. ఈ మాట నేను వాడుతున్నందుకు మీరు బాధపడాల్సిన అవసరంలా. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని పొందుకొని బలిశారు. ఇప్పుడు వేడి నీళ్ళు పెట్టాడు వాళ్ళకి స్నానం చేయించడానికి కాసమా పెట్టి మొక్కలన్నీ దాంట్లో వేసి మందలో శ్రేష్టమైన వాటిని తీసుకొనము. అందున్న ఎముకలు ఉడుకునట్లు చాలా కట్టెలు పోగుచాయి. ఏం ఉడకాలంట? ఈ ఎముకలన్నీ ఉడికిపోవాలంట. చాలా కట్టెలు. ఇప్పుడు ఇంతకీ ఇది ఎంత విచారకరమైన సంగతి అండి ఇది.
అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఎంత శిక్షణ వారి మీదకి తీసుకొచ్చాడో చూడండి. దాన్ని బాగుగా పొంగించు, ఎముకలు చాలునంతగా ఉడికించు. 6వ వచనం. కాబట్టి ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నరహంతకులున్న పట్టణం నాకు శ్రమ, మడ్డి గల కొండ, మానకుండా మడ్డి కలిగి ఉండు కొండ నీకు శ్రమ. ఏమండి, ఈ మడ్డి కొండేది, ఈ మడ్డి కొండేది నరహత్య కలిగిన పట్టణం అంటే యెరూషలేమును గురించి చెప్తున్నాడు అక్కడ. యెరూషలేము పట్టణంలో ఉన్న ప్రజలకి దేవుడు ఏం పేరు పెట్టాడు చెప్పండి, చెప్పండి? మడ్డి గల కొండ, మానకుండా మడ్డి కలిగియుండు కొండ నీకు. 6వ వచనం. నీకు శ్రమ, చీటి దాని వంతున పడలేదు, వండిన దాని మొక్క వెంబడి మొక్క దానిలో నుండి తీసుకొని పొమ్ము. మొక్క వెంబడి మొక్క బాగుందని ఒకటి అట్టుకెళ్ళిపోతున్నారు. ఇది నవ్వడానికి కాదు, అంటే వినండి, మీకు అలా ఉంటుంది. ఇప్పుడు బాగుంది టేస్ట్, ఇంకో మొక్క ఏమంటాడు కదా. అలాగేమైంది, అష్షూరు రాజు కొన్ని మొక్కలు ఎత్తుకుపోయాడు, బబులోను రాజు కొన్ని మొక్కలు ఎత్తుకుపోయాడు, ఐగుప్తు రాజు కొన్ని మొక్కలు ఎత్తుకుపోయాడు. ఎంత దారుణంగా వాళ్ళ పరిస్థితి ఉందంటే, ఏమండి, ఇంత దారుణం. ఏమండి, 7వ వచనం. దాని చేత చిందింపబడిన రక్తము దానిలో కప్పబడి ఉన్నది, మట్టి దాన్ని కప్పివేయినట్లు దాని నేల మీద కుమ్మరింపక వట్టి బండ మీద దానిని చిందించను. కావున నా క్రోధము రానిచ్చి, నువ్వెంత కప్పేసుకున్నా నా కోపం రాకమానదు. అయితే చెప్పాడు, ఈ పరిస్థితుల్లో కూడా నేను నిన్ను చాలాసార్లు శుద్ధి చేయాలనుకున్నాను. చెప్పండి, దేవుడు ఏమనుకున్నాడట? పూనుకున్నాను అంటున్నాడండి. నిన్ను శుభ్రపరచాలని పూనుకున్నాను. ఈ అధ్యాయంలోనూ ప్రవక్త యొక్క భార్య కూడా చనిపోద్ది. ఎవరు? యెహెజ్కేలు భార్య. చూడండి 15వ వచనం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాను, నరపుత్రుడా, నీ కన్నులకింపైన దాన్ని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవవద్దు, కన్నీరు విడవవద్దు. అంగలార్చవద్దు, ఏడవద్దు, కన్నీరు విడవద్దు అంటే దాని అర్థం ఏంటంటే, మీరు గమనించినట్లయితే ఆ 19వ వచనం వరకు మీరు చదువుకుంటే, తన యొక్క కుటుంబంలో మృతులకైనా విలాప నిశ్శబ్దముగా నిట్టూర్పు విడుము, నీ శిరోభూషణములు ధరించుకొని పాదరక్షలు తొడుక్కునము, నీ పెదవులు మూసుకొనవద్దు, జనుల ఆహారము భుజింపవద్దు. ఉదయమందు జనులకు నేను ప్రకటించి తిని, సాయంకాలమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరునాటి ఉదయమున. సాయంత్రమే భార్య చచ్చిపోయిందంటే పొద్దున్న దేవుడు ఏం చెప్తే చేశాడంట. ఎంత సేవ చేశారండి వాళ్ళు, ఏమన్నా ఎంత దుఃఖంలో సేవ చేశారండి వాళ్ళు. ఇదంతా ఎందుకు చెప్పండి? మనల్ని కడగాలని. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. నేను నిన్ను కడగాలనుకుంటున్నాను, నేను నిన్ను శుద్ధి చేయాలనుకుంటున్నాను. కడుగుతారా? కడుక్కోవాలంటే ఏం చేయాలి మనం? ఏమండి, యోహాను పత్రిక, మొదటి పత్రిక, ఇది మంచి సమయం. ఈ సమయాన్ని ఏం చేసామో అవన్నీ మనకు వద్దు. ఇంకా 9వ వచనం, మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనలను ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి. 10వ వచనం అందరూ చదవాలని కోరుతున్నాను. మనం ఏం చేయలేదని చెప్పుకోవద్దండి. అబ్బాయి నేను పాపం చేయలేదని చెప్పొద్దు, ఒప్పుకోండి. 7వ వచనం. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడలా మనం అన్యోన్య సహవాసము గలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా. ప్రియ స్నేహితులారా, ఈ మాట వినండి. ఇశ్రాయేలీలు నష్టం తెచ్చుకున్నారు. కారణం ఏంటంటే, ప్రభు ఎంత ప్రయత్నం చేసినా వారు శుద్ధి చేయబడలేదు. దేవుడు అంతకుముందు వారికి ఇచ్చినవన్నీ పోగొట్టుకున్నారు. చిన్న కుమారుడు తండ్రి ఇచ్చినవన్నీ
పోగొట్టుకున్నాడు. కానీ మరలా చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత మరలా ఏమి ఇచ్చాడు? అన్నీ ఇచ్చాడు. తండ్రి అన్నీ ఇచ్చాడు. నేనంటాను, నువ్వు ఇప్పుడు వరకు ఏం పోగొట్టుకున్నావో అన్నీ మరలా తిరిగి పొందాలంటే ప్రభు దగ్గరికి రా. ఒక్కటే చెయ్యి నువ్వు చేయాల్సిందల్లా, మన పాపములను మనము ఒప్పుకుంటే. తల్ల వంచండి, కళ్ళు మూయండి. చిన్న ప్రార్థన. ప్రభువా, ఈ సంవత్సరం అంతా ఆఖరుపు ఆదివారానికి తీసుకొచ్చావు. నా పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను, నన్ను కనికరించు. నాయనా, నువ్వు నన్ను చాలాసార్లు కడగాలని ప్రయత్నం చేశావు, నేను ఒప్పుకోలేదు. ఈ రోజునైనా నన్ను కడుగు, నీ రక్తముతో కడుగు, నన్ను పవిత్రపరచు, నన్ను పరిశుద్ధపరచు. చెడినవాడా నైనా నన్ను చేరదీసి బ్రోచినావు. చెడినవాడా నైనా నన్ను చేరదీసి బ్రోచినావు. పడిన నాదు గోతి నుండి, పడిన నాదు గోతి నుండి పైకి లేవా నెత్తినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతో నీ నామమును. అమ్మా, సోదరుడా, సోదరి, ప్రభు ఇంకా సిద్ధంగా ఉన్నాడు నిన్ను కడగడానికి, పవిత్రపరచడానికి. ఈ రోజైనా పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి గాను ప్రభునికి ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకో. యేసు రక్తం సిద్ధంగా ఉంది, యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. వద్దనుకుంటే శిక్ష కూడా సిద్ధంగా ఉంది. శిక్ష కావాలో ప్రభువు కావాలో నిర్ణయించుకో. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడేందుకే స్తుతిస్తూ, అందరిలో అన్ని విధాలుగా నీ వాక్యాన్ని పనిచేయనిమ్మని, నిన్ను కోరి నీ ద్వారా ఆశీర్వదించబడుటకు, పవిత్రత పొంది ఆశీర్వదించబడుటకు మాకు అందరికీ సహాయపడమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.